రాజు, వీళ్ళింకా రాలేదేంటి? విజయాంబిక దీపక్లు మా నాన్నని నిజంగానే తీసుకొస్తారా రాజు? నా గెస్ ప్రకారం అయితే తీసుకురావాలి ఆనంద్. ఇంతకాలం రాఘవ్ మాకెన్నిసార్లు దొరికినా రాఘవ్ని మా నుంచి వాళ్లే తప్పించారు. అది మాత్రం ఖచ్చితంగా తెలుసు. కానీ ఎంత ప్రయత్నించినా ఎక్కడ దాచారో అని మాత్రం తెలియలేదు. కానీ ఎక్కడ దాచారో, ఎవరి దగ్గర దాచారో మాత్రం అత్తయ్య వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. రాఘవ్ని తప్పకుండా తీసుకొస్తారు. వాళ్ళు రాఘవని తీసుకొచ్చే వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆనంద్, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు రూపారాజులతో చేతులు కలిపిదంతా చేస్తున్నావని వాళ్ళకి తెలిస్తే మాత్రం నువ్వు డేంజర్లో పడతావు. ఆ తర్వాత మీ నాన్నని ఎలా అయితే ఇబ్బంది పెడుతున్నారో నిన్ను వాళ్ళు అలాగే ఇబ్బంది పెడతారు. అవునానంద్, అమ్మగారు చెప్పింది నిజం. నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే రాజు. రాజు, వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ మొహాలు చూస్తుంటే నాన్న చుకి తెలిసినట్టు లేదు. నువ్వు వెళ్ళి అడుగు ఆనంద్. కొంచెం తొందర పెట్టు, లేదంటే నేను వెళ్ళిపోతానని చెప్పు. అలాగే అమ్మాయి గారు. రుక్మిణిని ఎలా చూసినా నా రూపలానే అనిపిస్తుంది. రాజు రుక్మిణిని చూసిన ప్రతిసారి రాజు రూపల్ని చూసినట్టే అనిపిస్తుంది. దురదృష్టవశాత్తు రుక్మిణి మనసులో ఆనంద్ ఉన్నాడు. లేకుంటే రుక్మిణిని రూపస్థానంలో ఉంచేవాణ్ణి. రాజుకి భార్యగా, బంటికి అమ్మగా, నాకు కూతురుగా, ఈ ఇంటికి నిజమైన వారసురాలిగా చేసేవాణ్ణి. ఏం చేద్దాంరా దీపక్? విజయాంబిక గారు, మా నాయన గురించి ఏమైనా తెలుసుండదా? తెలుస్తుందిలే ఆనంద్, ఆ ప్రయత్నంలోనే ఉన్నాం. ప్రయత్నంలోనే ఉండడం ఏంటి విజయాంబిక గారు? ఈ ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా. సూర్యప్రతాప్ గారు రేపే ముహూర్తాలు పెట్టిస్తా ఉండారు. మా నాయన యాడున్నాడో తెలియకపోతే ఆ ముహూర్తాలు కూడా పెట్టనివ్వను. ఆవేశపడక ఆనంద్, మీ నాన్న ఎక్కడున్నా తీసుకొస్తామని మాటిచ్చాం కదా. ఆ మాట ప్రకారమే మీ నాన్నని తీసుకొస్తాం. ఎట్లా తీసుకొస్తారు? ఎప్పుడు తీసుకొస్తారు? రాజు, రాజు, రాజు. పెద్దయ్య, ఏంటి పెద్దయ్య? ఏం లేదు రాజు, మన పంతులు గారి కబురు పెట్టమన్నాను. చెప్పావా? చెప్పాను పెద్దయ్య, ఉదయాన్నే వచ్చేస్తారు. సూర్య తొందర చూస్తుంటే దగ్గరలో ఏ ముహూర్తం ఉంటే ఆ ముహూర్తానికి పెళ్లి చేసేసేలా ఉన్నాడు. అప్పుడు నిజం తెలిస్తే సూర్య తట్టుకోలేడు. సూర్య కోపాన్ని ఎవ్వరూ తట్టుకోలేరు. స్వామి, ఈ గండం నుంచి నువ్వే మమ్మల్ని బయటపడేయాలి. అమ్మ సుమా, రేపటికి కావాల్సిన ఏర్పాట్లని నువ్వు చూడు. అలాగే బావగారు. చంద్ర, రూప జాతకం, ఆనంద్ జాతకం రెడీ చేయించు. రుక్మిణి జాతకం అన్నయ్య. అదే రుక్మిణి జాతకం. అలాగే అన్నయ్య. నాయనా, ఇప్పుడే కదా నేను మీ కాడికి వచ్చుండాను. అప్పుడే నాకు పెళ్లి చేసి పంపేయాలనా? ఎందుకు నాయనా తొందరపడతా ఉండారు? నా బిడ్డ ప్రేమ విషయంలో ఆలస్యం చేసి నేను తప్పు చేశాను. కనీసం ఈ బిడ్డ ప్రేమ విషయంలో అయినా ఆ తప్పు చేయకుండా ఉందామనే నేను తొందరపడుతున్నానమ్మా. అయినా నేనేం తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకోవట్లేదు కదమ్మా. నువ్వు ప్రేమించిన ఆనందతోనే నీ పెళ్లి జరిపిస్తున్నాను. అందులో తొందరపడ్డం ఏముందమ్మా? నువ్వేం బాధపడకమ్మా.
నువ్వెక్కడున్నా మేమంతా నీకు తోడుగానే ఉంటాం, సరేనా? నువ్వేం భయపడకమ్మా. అన్నయ్య చెప్పినట్టు నువ్వెక్కడున్నా మేమందరం నీకు తోడుగా ఉంటాం. ఆ ముహూర్తాన్ని ఖాయం చేయండి. అలాగేనయ్యా. మరి నేను బయలుదేరుతాను. ఒక్క నిమిషం పంతులు గారు, మీరు కూర్చోండి. చెప్పండి అయ్యా. ముహూర్తాలు పెట్టేశాక ఇంకేం గుర్తొచ్చిందో? మీకు తెలిసిన ఒక మంచి అమ్మాయి ఉంటే చెప్పండి. అమ్మాయా? అవును పంతులు గారు, బంటిని చూసుకోవడానికి ఒక అమ్మ కావాలి. బంటికి మాత్రమే అమ్మగా ఉండాలంటే